ఇవాళ అసెంబ్లీలో మరో ఇద్దరు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావుని, 12 గంటలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను స్పీకర్ విచారించనున్నారు. తెల్లం వెంకట్రావుపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, సంజయ్పై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ సమక్షంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణకు సంబంధించి స్పీకర్ కార్యాలయం ఇప్పటి వరకు షెడ్యూల్ ప్రకటించలేదు. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను స్పీకర్ జాప్యం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్తో పాటు 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అంశంపై దాఖలైన రిట్ పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఇవాళ ఇద్దరు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ, అలాగే స్పీకర్ సమక్షంలో పిటిషనర్ తరఫు న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ఉన్నట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి? 11 గంటలకు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విచారణ ప్రారంభం కానుంది. 11 గంటలకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కేసు విచారణ జరగనుంది. భద్రాచలం ఎమ్మెల్యేకు పిటిషనర్ గా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఉన్నారు. ఆయన తరపు న్యాయవాదులు ఎమ్మెల్యే వెంకట్రావును క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. మరోవైపు 12 గంటలకు మరొక ఎమ్మెల్యే విచారణ జరగనుంది. 12 గంటలకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విచారణ ఉంది. డాక్టర్ సంజయ్ కి పిటిషనర్ గా ఎమ్మెల్యే గుంతకట్ల జగదీష్ రెడ్డి ఉన్నారు. ఆయన తరపున పిటిషనర్లు ఎమ్మెల్యేను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. నిన్న ఇద్దరు ఎమ్మెల్యేల ఏదైతే విచారణ జరిగింది, ఈ విచారణ సంబంధించి పోచారం శ్రీనివాస్ రెడ్డికి పిటిషనర్ గా జగదీష్ రెడ్డి ఉన్నారు. జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు పోచారం శ్రీనివాస్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. అయితే ఇక్కడ ప్రధానంగా విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ సమయం ఎక్కువగా పడుతుంది. ఇచ్చిన షెడ్యూల్ కంటే ఎక్కువ సమయం పడుతుండటంతో సమయం ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ కాంగ్రెస్ లో ఎప్పుడు చేరారు, అందుకు సంబంధించినటువంటి ఆధారాలతో పాటు వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల దాదాపు 3-3.5 గంటలు ఒక్కొక్క ఎమ్మెల్యేకు సమయం పడుతుంది. నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా అరకపూడి గాంధీకి సంబంధించి దాదాపు 3-3.5 గంటలు ఇద్దరు ఎమ్మెల్యేలకు సమయం పట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ ఫిరాయించినటువంటి సందర్భంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న విధానం కావచ్చు, లేదా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు, ఇవన్నిటినీ మీడియా వచ్చినటువంటి కథనాలు కావచ్చు, లేదా ఫోటోల ఆధారంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత సమయం ఎక్కువగా పడుతుంది. అయితే ఇప్పటి వరకు మొత్తం 10 మంది పార్టీ ఎమ్మెల్యే ఫిరాయించారు. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరినటువంటి పరిస్థితి. వీటికి సంబంధించి అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ ఫిర్యాదు చేసింది. స్పీకర్ జాప్యం చేయడంతో హైకోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనర్హత పిటిషన్ సంబంధించి స్పీకర్ కార్యాలయం జాప్యం చేయకుండా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రకటించింది. అక్టోబర్ 31 వరకు ఆ గడువు ఉన్నటువంటి పరిస్థితి. అయితే అక్టోబర్ 31 వరకు కూడా ఈ విచారణ పూర్తి చేయలేదు. రెండోది, వారిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. స్పీకర్ పైన కోర్టు ధిక్కార కేసు వేసినటువంటి పరిస్థితి. మరోవైపు స్పీకర్ కార్యాలయం 2 నెలల గడువు విచారణకు కావాలని ఇప్పటికే సుప్రీంకోర్టును కోరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సోమవారం కేసు విచారణకు రానుంది. దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వెలువడుతుందనేది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. మరోవైపు ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ ఇచ్చినటువంటి ఆ నోటీసులకు ఇప్పటి వరకు వారు రిప్లై ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నటువంటి ఆసక్తి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులకు ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. అప్పుడప్పుడు కలకత్తాలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీలో గెలిచినటువంటి ముకుల్ రాయి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో అక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో వాళ్ళు కూడా
బీజేపీ హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ముకుల్ రాయ్ పైన అనర్హత వేటు వేసినటువంటి పరిస్థితి. ఈ పరిణామాలన్నీ తెలంగాణలో కొత్తగా అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు వేటు భయం పట్టుకున్నటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఇప్పటికే గడువు ఇచ్చింది. అయినా ఆ గడువులోపు స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగేటువంటి విచారణ ఎటువంటి మలుపులు తిరుగుతుంది అన్నటువంటి టెన్షన్ లో మాత్రం పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.